ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది దర్శి ప్రాంతంలో ఎలా ఉందంటారు? అవుతుంది. అదే టీడీపీనే చంద్రబాబు నాయుడు అయితే సాధ్యంగా ఇతనైతే మలుపు తిప్పుతాడు, రాష్ట్రాన్ని చేస్తాడని చెప్పి అనుకుని ప్రజలు కూడా పట్టం కట్టారు. కట్టిన కనీసం సంవత్సరం కావచ్చింది. ఏది ఒక్కడ కూడా సూపర్ సిక్స్ అన్నారు, ఒక్కడ కూడా అమలుపరచలేదు. జనాలు మేము అల్లాడిపోతూ మరి కనీసం కరువు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు ఏముందా చేస్తానని మొత్తం ఏం చేయలేదు అని మరి ఇంకెప్పుడు చేస్తాడనేది అర్థం కాలేదు. చేస్తే మంచిదే, ఎవరంటే ఏ ప్రభుత్వమైనా. జగన్ ప్రభుత్వంలో ఇసుకిచ్చేసారు జనం. సరే చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడితే మరి ఈ విధంగా చేశాడు. మీకు కూడా అర్థమవుతుంది కదా అది. మరి అది అంటే ఇప్పుడు ఏం రావట్లేదా ప్రజలకి పథకాలు? ఏం ఇంకా సమలు పరచలేదు కదా. ఇంక చేస్తానంటున్నాడు, చేస్తాడని చూద్దాం. ఉచితంగా గ్యాస్ బండ్లు కానీ ఆర్టీసీ ప్రయాణం ఏ డబ్బులు కూడా కొంత పడలా. రెండోసారికి తల ఫస్ట్ సారి పడ్డాయి అన్నాడు. ఫస్ట్ గ్యాస్ డబ్బులు పడ్డాయి, రెండో గ్యాసులు ఇప్పటి వరకు చాలామందికి పడలేదు. అల్లాడుతున్నారు జనం. ఇది పరిపాలన చేస్తే మేలే, కాదంటులా దానికి. రైతులు ఎలా ఉందంటారు? రైతులకు కూడా కష్టంగానే ఉంది పాపం. వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేక కనీసం అల్లాడుతున్నారు జనాలు. అంటే కుటుంబం పంపిణీ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఏమీ లేవు, ఒక్క అమలు పరచలేదు. అక్కడ కాకపోతే ఏదో చేశాడు, ఏదో ఏదో గ్యాస్ బండ్లని అది పెట్టాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు, అంతవరకు సాధ్యమే అనుకునే. ఇంకా ఏం చేయలేదు. అది అభివృద్ధి పనులు కానీ అభివృద్ధి పని ఏముంది మీకు కనపడుతుంది కదా. మీరు కనపడింది ఏం కాదు కదా. ఏది ఒక్కటి అభివృద్ధి పది సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా అమలు పరచలేదు కదా. రోడ్లు ఏం ప్లాస్టింగ్ వేసాడు, కొత్త రోడ్లు ఏమి ఎక్కడ కూడా సీసీ రోడ్లు ఏమి వేయలేదు. అది ఇక్కడ ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారు? బూచపల్లి శివప్రసాద్ ఏం లేడు. ఇన్ఛార్జి వచ్చేసి లక్ష్యంగారే. కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఆమె తిరుగుతుంది చేస్తుంది. కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఆమె ఇన్ఛార్జే కదా. ఆమె అటు ఇటు దర్శికి అటు ఇటు కాకుండా పోయింది దర్శి ప్రాంతంలో. ఎందుకంటే ఆయన గెలిచాడు, శుభం లేకుండా పోయింది. ఏం ఓడిపోయింది, ఏమో శుభం లేకుండా పోయింది. పాపం గెలుచున్నా చేసేది, ఇన్ఛార్జిగా ఉంది అని కొట్టు మాట్లాడుతూ చేస్తూ ఉంది. ఏదో పలకరించుకో అంతవరకే జరుగుతుంది. అంతే. ఓకే.